ఎక్కడికి వెళ్తున్నా? మందిరానికి. నేను కూడా వస్తా. సరేరా వెళ్దాం. జరగమ్మా, జరుగు జరుగు. ఏమా మంచి చెడ్డ జరుగుతాను కదా. వావ్, నీ డ్రెస్ చాలా బాగుంది. కాస్ట్ ఎంత? బాగుందా? 1000 రూపీస్ తెలుసా? 1000 రూపీసా? 1000 రూపీస్కి ఇంత మంచి డ్రెస్ వచ్చిందా? ఏ షాప్? అదే మొన్ననే కొత్తగా ఓపెన్ చేశారు చూడు, అదే షాప్. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? అవునా, నాకు తెలీదు. అక్కడ ఎంత మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి తెలుసా? వాటన్నింటిని చూసి సెలెక్ట్ చేసే వరకు చాలా టైం అయింది. తర్వాత మనం ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాంలే, సరేనా? సరే. అమ్మో, ఈరోజు నాకు ఫుల్ వర్క్ చేసి చాలా అలసిపోయాను. ఇంతకీ నీ వర్క్ కంప్లీట్ అయిందా? నా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత క్రమంగా ఉండాలి. నేను సన్నిధిలో అందరం చేరి ఉంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన 20:15. ఎవని పేరును జీవ గ్రంథమందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. సరే, మీలో ఎంతమందికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది? ఓ, అందరికి వెళ్ళాలని ఉందా? సరే, మంచిది, చేతులు దించండి. కానీ పరలోక రాజ్యం వెళ్ళడం అంత సులభం కాదు. దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే పరలోక రాజ్యం వెళ్ళేది. సరే, మనం ఈరోజు ఎందుకు ఇలా కూడుకున్నామంటే మన దగ్గరికి ఒక బ్రదర్ వచ్చాడు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చెప్పడానికి. ఆ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏదో విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రేపు హెవీలీ ట్రైన్ రాబోతుంది. జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళు మాత్రమే టికెట్ ఇవ్వబడుతుంది. వాళ్ళకు మాత్రమే హెవీలీ ట్రైన్లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. సరే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు కృప చూపించావు, మేము తిరిగి వెళ్తున్నాం, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. రేపు హెవీలీ ట్రైన్ రాబోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సరేలే, కానీ ఎవరి పేరు అయితే జీవనంలో ఉంటుందో వారికి టికెట్ అంట, వారికి హెవెన్ ట్రైన్లో సీట్ అంట. అవును, కానీ నా పేరు ఎందుకు ఉండదు? ఎందుకంటే నేను యేసయ్యకు గొప్ప అభిమానిని కదా. మీకే అంటుందా? సీట్ నాకు కూడా ఉంటుంది. అబ్బో, మీ పేర్లు ఉంటాయా? మా పేర్లు ఉండవా? మా పేర్లు గిట్లా ఉంటాయి. మా పేర్లు కూడా ఉంటాయి. మేము వెళ్తాము పరలోకానికి. ఎస్ఐ హెవెన్ ట్రైన్ గురించి నాకు ముందుగానే తెలియజేసినందుకు వందనాలు. నన్ను ఇంకా సంపూర్ణంగా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అక్క, నువ్వు ఎందుకు ప్రార్థన
ఎందుకంటే రేపు హెవెన్లీ టైం రాబోతుందంట. మరి నాకు సీట్ ఉంటుందా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తే తప్పకుండా సీట్ ఉంటుంది. అయితే నేను ఇప్పుడే దేవునికి హృదయం ఇస్తా. అయితే నేను చెప్పినట్టు ప్రార్థన చేయి. యేసయ్యా, యేసయ్యా, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి రండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. భూలోకం నుండి పరలోకం వెళుతున్న హెవెన్లీ ఎక్స్ప్రెస్ HN 77 మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళుతున్నది. May I have your attention please? Train number HN 77 from Earth to Heaven Heavenly Express arrive shortly on platform number 7. यात्रिगण कृपया ध्यान दीजिए, गाड़ी नंबर HN 77 भूलोक से परलोक जाने वाली हेवनली एक्सप्रेस प्लेटफॉर्म नंबर 7 पर आएगी. ఆగు, జీవగ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెన్లీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు విక్టర్. నీ పేరు ఈ గ్రంథంలో ఉంది. నీవు దేవునికి నమ్మకంగా పరిచర్యను చేశావు. హెవెన్లీ ట్రైన్ లో నీకు సీట్ ఉంది. వెళ్ళి టికెట్ తీసుకో. నీకు వందనాలు యేసయ్యా. టికెట్ తీసుకో. అమ్మో, టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఆగు, జీవగ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెన్లీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు స్మెరల్. నీ పేరు ఈ గ్రంథంలో ఉందమ్మా. నీవు మొదటిసారి మందిరానికి వచ్చినా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావు. కాబట్టి హెవెన్లీ ట్రైన్ లో నీకు సీట్ ఉంది. వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ లో కూర్చో అమ్మా. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో టికెట్ తీసుకో. అన్ని మీటింగ్స్ లో నేనే ముందుంటాను, కాబట్టి హెవెన్లీ ట్రైన్ లో కూడా నేనే ముందుంటాను. ఆగు, జీవగ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెన్లీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు క్రిస్టినా. నీ పేరు ఈ గ్రంథంలో లేదమ్మా. అదేంటి, నా పేరు లేదా? అన్ని మీటింగ్స్ కి నేనే ముందుంటాను. అంతేకాదు, ఏ మీటింగ్ అయినా మిస్ అవ్వకుండా వచ్చేదాన్ని. నీవు అందరికంటే ముందుగా వచ్చినా, అన్ని మీటింగ్స్ కి వచ్చినా బాడీ ప్రెసెంట్ కానీ మైండ్ ఆబ్సెంట్ అమ్మా. నీవు ఎప్పుడూ దేవుని వాక్యాన్ని విని గ్రహించలేదు, దేవుని వాక్యానుసారంగా జీవించలేదు. కాబట్టి నీకు హెవెన్లీ ట్రైన్ లో సీట్ లేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అపవాదికి దాని అనుచరులకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి నీవు ప్రవేశించు. అమ్మో, నరకమా, నేను వెళ్ళను, నాకు వద్దు, నేను వెళ్ళను. అమ్మో, హెవెన్లీ ట్రైన్ వచ్చి చాలాసేపు అయింది. అనౌన్స్మెంట్ వచ్చి చాలాసేపు అయింది. హెవెన్లీ ట్రైన్ వెళ్ళిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఆగు, జీవగ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెన్లీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు జిషాన్. నీ పేరు ఈ గ్రంథంలో లేదు. అదేంటి, నా పేరు లేకపోవటం ఏంటి? అంత పెద్ద మందిరం అంత పెద్దగా కట్టబడిందంటే దానికి కానుకలు ఇచ్చింది నేనే కదా. అలాంటిది నా పేరు లేకపోవటం ఏంటి? నీవు ఎన్ని డబ్బులు ఇచ్చినా నీ హృదయాన్ని దేవునికి ఇయ్యలేదు. నీకున్న డబ్బుతో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేవు. కాబట్టి నీకు ఇప్పుడు హెవెన్లీ ట్రైన్ లో సీట్ లేదు.
అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అపవాదికి దాని అనుచరులకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి నీవు ప్రవేశించు. అంటే నరకమా? నేను రాను, నేను రాను, నేను రాను, రాను, నేను రాను. అమ్మో, అనౌన్స్మెంట్ అయ్యి చాలాసేపు అయింది. ఇప్పటి వరకు ఏసఐని ఫొటోస్లోనే చూశాను. ఇప్పుడు రియల్గా చూడాలి. ఆగు. జీవ గ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెలీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు సుసానా. నీ పేరు ఈ గ్రంథంలో లేదమ్మా. నా పేరు లేకపోవడం ఏంటి? నేను ఏసైకి ఎంత పెద్ద ఫ్యానో తెలుసా? మా ఇంటి నిండా ఏసఐ ఫోటోలు, ఏసఐ వాక్యాలే. అసలు ఎక్కడ గ్యాపే లేదు. నాకు ఏసఐ అంటే ఎంతో ఇష్టం. ఆయనను చూడాలని చాలా ఆశగా ఉంది. అలాంటిది నా పేరు లేకపోవడం ఏంటి? నీకు యేసయ్య అంటే అభిమానం ఉంటే చాలదమ్మా. నీ పాపాలను ఒప్పుకొని యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. కానీ నీవు అలా చేయలేదు కాబట్టి నీకు హెవెలీ ట్రైన్ లో సీట్ లేదమ్మా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి నీవు ప్రవేశించు. అమ్మో, నరకమా? నేను వెళ్ళను, నేను వెళ్ళను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళను. అమ్మో, హెవీ ట్రైన్ వెళ్ళిపోతుందేమో, త్వరగా వెళ్ళాలి. ఆ జీవ గ్రంథంలో పేరున్న వారికి మాత్రమే హెవెలీ ట్రైన్ లో సీట్ ఉంటుంది. వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. నీ పేరేంటి? నా పేరు డానియల్. నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార జూతము వేగారే గొల్ల వారలారా రారే గొల్ల వారలారా నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార జూతము వేగారే గొల్ల వారలారా చావులు లేని వాడట అసల తొట్టిలో పరుండే మేడట పుట్టు చావులు లేని వాడట అసల తొట్టిలో పరుండే మేడట ఎన్ని వారలను చేపట్టి పాపములు రగొట్టి మోక్షము త్రోవం పెట్టు
ఇంకెవరున్నారు మీ అక్కళ్ళు ఎవరు? మీ అక్కళ్ళు ఎవరు? సండే స్కూల్ అక్కళ్ళు ఎవరు? సండే స్కూల్ అక్కళ్ళ పేర్లు చెప్పండి. అనిత అక్క, సాబిత అక్క, ఇంకా బాలయ్య గారు, రామేష్ అన్న. రండి రండి అందరు. వేసావు డ్యాన్స్? మనకు కాదు అది, ఏసైకి కదా పుట్టినరోజు. ఇటు నుంచండి అందరు, ఇటువైపు నా పక్కన నుంచండి. ఇటు రండి, ఎదురు రామాక, ఇటు రండి అక్క. రెండక్క పోలన్నా అక్క బయటికి వెళ్ళారక్క. నా చేయి పట్టుకోండి అందరూ, నా చేయి పట్టుకోండి. ఓకే, శ్రీవల్లి హ్యాపీ బర్త్డే.